సో చాలామంది జేఎన్టీయూకే స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ అనేవి ఉంటాయా? ఉంటే ఎప్పటి వరకు ఉంటాయి? అయితే ఇక్కడ వచ్చేసరికి థర్డ్ ఇయర్లో వాళ్ళకి వచ్చేసరికి సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటుందండి. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇవి కాకుండా వేరే ఎలా ఉంటాయి సమ్మర్ హాలిడేస్, వీటి గురించి అయితే చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ ఇంకా సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళ్తే జేఎన్టీయూకే సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి మామూలుగా అయితే 12th May 2025 నుంచి 24th May 2025 వరకు షెడ్యూల్ చేయబడ్డాయి. అయితే ఇక్కడ మరి థర్డ్ ఇయర్ వాళ్ళకేమో ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది 24th April 2025 నుంచి 17th June 2025 వరకు షెడ్యూల్ చేశారు. సమ్మర్ ఇంటర్న్షిప్ అంటే పూర్తిగా వెళ్ళే పని ఉండదు, కొన్ని రోజులు వెళ్ళాలి, ఆ తర్వాత హాలిడేస్ మీరు తీసుకోవాల్సింది. అఫీషియల్గా అయితే మీకు ఏమో హాలిడేస్ అనేవి థర్డ్ ఇయర్ వాళ్ళకైతే ఇవ్వరు. ఇక కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ చేసే సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5th May 2025 నుంచి 5th July 2025 వరకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఉంటుంది. అది కూడా పూర్తి స్థాయిలో చేయాల్సిన ఉండదు, ఎందుకంటే సమ్మర్కి అంత ఎండలకి ఎవరో కూడా బయటకు వచ్చే పరిస్థితిలో ఉండరు కాబట్టి. సో ఖచ్చితంగా అయితే నాకు తెలిసి ఈ ఫస్ట్ చెప్పిన డేట్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇస్తారు. ఇక మిగతా వాళ్ళకి వచ్చేసరికి మీకు ఎలా తీసుకోవాలనిపిస్తే అలా దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది సమ్మర్ హాలిడేస్ సంబంధించింది కానివ్వండి, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ సంబంధించింది కానివ్వండి, సమ్మర్ ఇంటర్న్షిప్ సంబంధించిన అప్డేట్ ఫర్ జేఎన్టీయూకే.